బనకచెర్ల ప్రాజెక్ట్ ఇష్యూ ఏంటి? తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ కొత్తగా ఓ ప్రాజెక్ట్ అంటూ నిర్మాణం చేపడితే అపెక్స్ కౌన్సిల్ యొక్క అనుమతి తీసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్లో ఎవరు ఉంటారు? కేంద్ర జలవనరుల మంత్రి ఉంటారు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. అక్కడ చర్చ జరిగిన తర్వాతనే, అక్కడ ఆమోదించిన తర్వాతనే, ప్రాజెక్టుకు నీటి కేటాయింపు జరిగిన తర్వాతనే ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇచ్చిన తర్వాతనే మొదలుపెట్టాలి. ఇక్కడ గోదావరి జలాల మీద గోదావరి నీళ్లను పోలవరం నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ అనేటువంటి పోతిరెడ్డిపాడు నుంచి ఏదైతే శ్రీశైలంలోంచి నీళ్లు తీసుకుపోతారో ఆప్టేక్ అంటాం దాన్ని. పోతిరెడ్డిపాడు ఆప్టేక్ అంటే తూము, పెద్ద తూము. ఆగి ఉన్నటువంటి శ్రీశైలం నీళ్లలోంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీళ్లు ముందుకు తీసుకుపోయేటువంటి ఆ మొత్తం సిస్టంలో 16 కిలోమీటర్ల పొడవైనటువంటి కెనాల్ ఉంటుంది. ఒకటి మెయిన్ కెనాల్, ఫస్ట్ కెనాల్. దాని యొక్క బెడ్ విడ్త్ 72 మీటర్లు. అడుగు కెనాల్ యొక్క అడుగు 72 మీటర్లు అంటే 250 ఫీట్ల పైన ఉంటుంది కింద వెడల్పు. పైకి వచ్చే వరకు అట్లా నోరు తెరుచుంటుంది. 16వ కిలోమీటర్ దగ్గర ఏం చేసినారంటే క్రాస్ రెగ్యులేటరీ కట్టినారు. ఆ కట్టినటువంటి ప్లేసే బనకచెర్ల. సో ఆ బనకచెర్ల దగ్గరికి ఈ గోదావరి నీళ్లను వాళ్ళకి నచ్చిన మార్గంలో తీసుకొని వచ్చి